మ్యూట్ లో ఉన్నాను సార్. ఇప్పుడు మా క్రైస్తవులు కంప్యూటర్ కనిపెట్టారు, మా క్రైస్తవులు సెల్ ఫోన్ కనిపెట్టారు, మా క్రైస్తవులు కారు కనిపెట్టారని వాగుతున్న కుక్కలు ఎవరైతే ఉన్నారో, మా క్రైస్తవులను వాగుతున్న కుక్కలు ఉన్నారో, ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి యేసు ఫాదర్ అని కొట్టండి. పరిశుద్ధాత్మ రాదండి, జోసఫ్ అని వస్తుంది. అది ఒకసారి కొట్టి చూపించండి సార్, కుక్కలు ఎవరైనా ఉంటే చూస్తాయి. కొట్టమంటారా? అజయ్ ఉన్నావా లైన్ లో? అజయ్ అజయ్ ఉన్నాను. ఒకసారి ఓపెన్ చేయవా నువ్వు కెమెరా? ఆ గూగుల్లో జీసస్ ఫాదర్ అనుకుంటే, హూ ఇస్ జీసస్ ఫాదర్ అనుకుంటే ఒకసారి వీళ్ళు చెప్తారు కదా, మా దేవుడు మా 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 ఫారినర్స్, మా క్రైస్తవులు అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు. మరి గూగుల్ ఎవరిదండి? ఫారినర్దే. మరి కొట్టి చూపించు, ఒక్కసారి కొట్టి చూపించు అజయ్, హూ ఇస్ జీసస్ ఫాదర్ అని చెప్పి. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది ఇప్పుడు వీడు యేసు తండ్రి ఎవడంటే జోసఫ్ అని చెప్తున్నా, పరిశుద్ధాత్మని ఎవడు చెప్పటం లేదండి, ఫారినర్స్ కూడా చెప్పటంలా. మరి వాడి మాట నమ్మాలి కదా, నమ్మకపోతే వాడిని పట్టుకో ఊగులాడు పోయి. అది కొట్టు సార్ ఒకసారి, అది కొట్టు. రాసినోడికి పట్టుకొని ఊగులాడండి పోయి, కొమ్మ పట్టుకొని ఊగులాడినట్టు ఊగులాడండి. కొట్టు హూ ఇస్ జీసస్ ఫాదర్ అని కొట్టు గూగుల్లో. కొడుతున్నా. తప్పంతా ఏళ్ళ వైపు పెట్టుకొని సన్నాసుల వైపు మనల్ని అంటారేమండి? మరి గూగుల్ ఏమండి, గూగుల్ అమెరికా వాడదా? స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ రావడం లేదు. స్టాప్ చూపించండి, ఒక్కసారి చూపించండి. హూ ఈజ్ జీసస్ ఫాదర్ అని కొట్టండి. ఇలా కళ్ళు తెరవాలండి. మా ఫాదర్ అంటే మీ ఫాదర్ చెప్పిందే, మేము చెప్పింది కాదు. మూర్ఖుల్లో నెంబర్ 1 అనమాట. బైబుల్లో అంత దరిద్రం ఉంటే, అంత భూతుంటే వీళ్ళకి ఎందుకు, వీళ్ళ కంటికి తెలియదు. ఇప్పుడు మనం చెట్టుని కాదండి, పటాష్ గారు అక్కడ ఏం రాశారు క్లియర్ చదవండి ఒకసారి. He was born to Jesus, Joseph and Mary. Sometime between. అయిపోయా. గోపి గారు ఒక్క నిమిషం. గోపి గారు ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఒక్కసారి గమనించండి. ఇది 6th BCE. ఇది చూడండి ఇక్కడ BCE, బిఫోర్ కామన్ ఎరా. అది BC అనట్లా, క్రీస్తు శకం అనట్లేదండి. BCE బిఫోర్ కామన్ ఎరా అంటున్నాడు. ఇంకేముంది బాబు? అరే ఈ ఎవడైతే గూగుల్ కనిపెట్టినాడు ఉన్నాడు వాడే ఒప్పుకోవట్లేదురా బాబు. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అయిపోయింది. నోట్లో సార్ పండాష్ గారు నోట్లో తెరిచి ఉయ్యండి, నోట్లో తెలిసి ఉయ్యండి. అసలు బీసీ బిఫోర్ క్రిస్టియన్ వాడు ఒప్పుకోవట్లేదు, గూగుల్ అంటే ఒప్పుకోవట్లేదురా బాబు. దరిద్రం కథలో వీళ్ళు ఏంటంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఉంది. ఏది వాళ్ళ క్రైస్తవులే ఒప్పుకోవట్లేదు సార్. ఈ పరిశుద్ధాత్మ పుట్టాడని చెప్పి వాళ్ళ క్రైస్తవులే ఒప్పుకోవట్లేదు. మనం ఒప్పుకోవడం తీసి పక్కన పెట్టండి ముందర. అదే కదండి అక్కడ స్పష్టంగా కనబడుతుంది కదా. చూడండి రా సన్నాసులారా, కళ్ళు దగ్గర పెట్టుకొని చూడండి రా సన్నాసులారా. అక్కడ BCC అని రాశాడండి. అంటే వాడు కూడా యేసు లేడని చెప్పి గూగుల్ కూడా డిసైడ్ చేసేసాడు యేసు అసలు లేడు, పుట్టలేదని చెప్పి. ఇప్పుడు వీళ్ళు మన మీద కామెంట్లు పెట్టి మనకు కాదండి ఫోన్లు చేయాల్సింది, గూగుల్ అని పట్టుకొని అన్నాలి వీళ్ళంతటా వెళ్ళి. పండాష్ గారు అవునండి, అవునవును. వీళ్ళందరూ వెళ్ళి గూగుల్ అని అన్నాలి ముందర. అరే పరిశుద్ధాత్మ అయితే నువ్వు జోసఫ్ అని ఎందుకు రాసావరా, మనోడి కదరా, మన క్రిస్టియన్ కదరా నువ్వు అని చెప్పి ఇప్పుడు వెళ్ళి మాట్లాడాలి వాడితోటి, మెల్ల సిలివేసుకుని వెళ్ళి వాడితోటి. కష్టం అండి. వాళ్ళు గూగుల్ ప్రూఫ్ అడుగుతాడు, వాళ్ళు మొత్తం ప్రూఫ్ కావాలి వాడికి. మరి పవిత్రాత్మ పుట్టినట్టు ప్రూఫ్ ద్వారా అదవా అంటాడు. ఇవన్నీ మూసుకొని పోవాలి. అందుకే అట్లా ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను బాప్టిజం అవుతున్నాను కదా, అప్పుడు నేను ప్రశ్నలను అడుగుతా. అందుకే నా దగ్గరికి ఏదో రావట్లా. అలాగే గూగుల్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, చెప్పుకోకూడదు. అంతే అంటారా? అంటే క్రైస్తవుడు కాదండి రాజుగారు, మా క్రైస్తవుడు అది కనుక్కున్నాడు, మా క్రైస్తవుడు ఇది కనుక్కున్నాడు, మా క్రైస్తవుడు మీరు వాడకండి, మా క్రైస్తవుడు కోట్ కనుక్కున్నాడు, మా క్రైస్తవుడు డ్రాయర్ కనుక్కున్నాడు. ఈ పొద్దు లెగిస్తే వీళ్ళు చెప్తా ఉంటారు. అసలు ఆ గూగుల్ క్రైస్తవులే కదండి. వాడు ఏం డిక్లేర్ చేశాడు అక్కడ? BCC అని డిక్లేర్ చేశాడు. ఒక నిమిషం అన్న. అజయ్ గారు చెప్పండి. గూగుల్ అనేది నిజానికి సెర్చ్ ఇంజిన్. గూగుల్ ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఈ గూగుల్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ, అది ఈ సోర్స్ నుంచి తీసుకుంది. britannica.com. ఇవి బ్రిటిష్ వాళ్ళ డిక్షనరీ. ఇప్పుడు కాదు ఇప్పుడు ఇంకోప్లీడియా అనేది ఉంటుంది చూడండి. ఏంటది, దాన్ని ఏమంటారు? వికీపీడియా.
అయితే అది ఓపెన్ చేసి చూడండి, దాంట్లో కూడా జోసఫ్ అనే ఉంటది. గోపి గారు అవును, ఇక్కడ ఇప్పుడు ఇస్తున్నది ఎవరు అనుకుంటున్నారు? అది BCE అని అలానే ఉంది. బ్రిటిష్ వాళ్ళే. ఎవరండి? BCE అని ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళే అంటున్నాడు అజయ్. బ్రిటిష్ వాళ్ళేనా? ఇచ్చింది బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరిది పోయి వాళ్ళ నోట్లో పెట్టుకోమనండి సరిపోద్ది. మా బ్రిటిషోడు అంటున్నారు కదా వీడు. ప్రవీణ్ పగడాల్ గారు. ఆ, అదే ప్రవీణ్ పగడాల్ గారు వాడు ఫోటో చూపించి వాడు నోట్లో పెట్టుకోమనండి పోయి సరిపోద్ది. ఇప్పుడు సిగ్గు వస్తుంది వీడికి. అదే మా బ్రిటిషోడు అంటే అసలు బ్రిటిషోడే చెబుతున్నాడు. అరే బాబు పరిశుద్ధాత్మ కాదురా తండ్రి జోసఫ్ అని. అరే పాపం పరువు పోయిందండి. ఇంకోటి చూడండి గోపి గారు, అసలు చూడండి, అసలుది పంతేరా అదే అంట. వికీపీడియా ఓపెన్ చేయమని అందుకే మిమ్మల్ని. ఇంకొక అన్నం పడింది ప్యాంత్రస్. అయిపోయిందిగా. అయ్యా ఇప్పుడు ఎంతకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు తెలియదు దీని గురించి. పండేష్ గారు కాదండి, ఇప్పుడు ఎంతకి ఎల్లో ఎవరికి పుట్టారని పండుగ చేసుకుంటారండి వీళ్ళు. మీరు అలాంటి కొత్త కొత్త డౌట్లు పెట్టకండి. ఆయన క్రిస్మస్ కి అదే చెట్టు కూర వేసుకొని చచ్చిపోతారేమో. కాదండి పండేష్ గారు, పేంత్ర రోమన్ సైనిక్ పుట్టాడు మనం చెప్తుంటే నువ్వెవడు అంటానికి అని చెప్పి అంటున్నారు కదా. మరి ఇక్కడ గూగుల్ వాడు మా గూగులోడు మా క్రైస్తవుడు కనిపెట్టింది అంటున్నారు కదా. మరి వికీపీడియా అనేది వాడిదే, క్రైస్తవుడిదే. అవును, ఎన్సైక్లోపీడియా. అది పట్టుకుని ఊగాడమని చెప్పండి ఉయ్యాలాగా. రెండు పంగల కందుల్లో తొడగూడు. వాళ్ళ భాషలో చెప్పాలని తొడగూడు ఏమనుందండి? ప్యాంతర్ అని ఉందా? Pantera, name of the soldier said by Celius to be Jesus' real father, referred to in his passages on Jesus tablet యేసు. ఈ యేసు యొక్క నిజమైన తండ్రి ప్యాంతెరా అనే ఒక రోమన్ సైనికుడు అని చెప్పేసి ఒక చరిత్రకారుడు రాశాడంట. సరే అండి మండేష్ గారు, ఒక నిమిషం అండి, ఇక్కడ అయిపోయింది ఇది. ఓకే, అదే వికీపీడియాలో సార్ ఒక నిమిషం, హూ ఈస్ రామ ఫాదర్స్ అని కొట్టండి, మన రాముడు తండ్రి ఎవరో కొట్టండి. అదే దాంట్లో చూద్దాం గుర్రం వస్తుందా లేకపోతే దశరథుని వస్తుందా చూద్దాం. కొట్టండి. కొట్టండి. రామాస్ ఫాదర్. ఫాదర్ ఎవరున్నారు అక్కడ? పాయసం ఉందా, గుర్రం ఉందా? స్పష్టంగా దశరథుడు అని ఉంది. అది జూమ్ చేయండి కొంచెం. జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ రామ ప్రొనౌన్స్డ్ మేజర్ ఇది రామ కౌసల్య. రామ ఈజ్ సెడ్ టు బి బార్న్ టు కౌసల్య అండ్ దశరథ ఇన్ అయోధ్య. ఇంకేంటి రాముడు వీళ్ళకి నోట్లో నా అరటి పండు పెట్టాలండి. ఇట్లాంటి నిజాలన్నీ ఇది మనం రాసింది కాదండి, వికీపీడియా ఫారినర్స్ ది, వాళ్ళ క్రైస్తవులది. వికీపీడియా అనేది వాళ్ళ క్రైస్తవులది, మంది కాదండి అది. మనం రాసింది కాదు. చెప్పుతో కొట్టాలండి వీళ్ళందరినీ. ఇప్పుడు ఇది చూపించి చెప్పుతో కొట్ట ప్యాంత్రాన్ని క్లియర్ గా రాస్తుంది వికీపీడియాలో. అయితే ముందు ఈయనే కొట్టాలండి, ఏమంటే జాన్సన్ గారిని, అని జాన్సన్ రమ్మని చెప్పండి డిబేట్ కి. అదే ఈయనగా అక్కడ వికీపీడియాలో దశరథ అంటే దశరథుడు ఉంది, ఈడేమంటాడు గుర్రం వల్ల పుట్టాడు అంటాడు. అందుకే నేను అన్నాను, ఒరే నీ ఇంట్లో ఆడాలని కొంచెం గుర్రం దగ్గర పండుకోబెట్టరా అని జాన్సన్ గా. నీ గనక కొడుకో కూతురో మనవరాలో పుడితే అప్పుడు గుర్రానికి మనిషి పుట్టాడు నేను ఒప్పుకుంటాను అని కూడా చెప్పాం. అది ఇంతమటికి ఆ ఛాలెంజ్ నీకు రాలేదు, ఇంతమటికి రాలేదు వాడు. నిజంగా అండి వీళ్ళంతా గొర్రె అని ఊరికినే కదండి, యేసు నిజంగా కరెక్ట్ గా చెప్పాడు గొర్రె అని. కాదండి, ఒకళ్ళ ముట్టి ఒకళ్ళ వాసన చూసుకుంటూ వెళ్ళిపోతుంటారండి. అవునండి, ఇప్పుడు పని లేదు. రెఫరెన్స్ చెప్పాడు కదండి యోహాను 10:27. యోహాను 10:27 ఎవడన్నా గనక మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టాడండి అతను, ఇవన్నీ నాకెందుకు, నేను అడిగింది ఇది కాదు కదా అంట. లైవ్ లోకి రమ్మని మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. లైవ్ లోకి రమ్మని ఒకసారి లింక్ అయ్యా, మన అజయ్ గారు, అజయ్ ఒకసారి లింక్ ఇయ్యి అతనికి, మాట్లాడతాం. లైవ్ లోకి రమ్మని చెప్పు. ఆల్రెడీ లింక్ ఉంది. ఇస్తున్నాను. తమ్ముడు ఒకసారి నువ్వు లైవ్ కి వచ్చాయమ్మా, సరదాగా మనం డిస్కస్ చేద్దాం. దేంటో పొల్యూషన్, ఇదేంటి అసలు, ఏంటి పొల్యూషన్, దాని ఏంటి మాట్లాడదాం రా. ఇచ్చానండి. ఇప్పుడు సార్ పండాజ్ గారు, యేసు తండ్రి ఎవరండి? 1 జోసఫ్, 2 రోమన్ సైనికుడైన పంతేరస్, 3 పరిశుద్ధాత్మ బైబిల్ ప్రకారం, 4 యేసు ఏం చెప్పుకున్నాడు? నా తండ్రి పరలోకంలో ఉన్నాడు అన్నాడు. మొత్తం 4 తండ్రులు అండి.
దీని గురించి నేను ఒక కామెంట్ చేస్తాను అన్న. వీళ్ళు మనం యేసు తండ్రి అనే విషయం గురించి మాట్లాడితే శ్రీరాముడు తండ్రి ఎవరు, హనుమంతుడి తండ్రి ఎవరు అని ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక పాయింట్ నేను చెప్తాను, చెప్పనండి. ఇక్కడ వాళ్ళు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. క్రైస్తవ్యం అనేది యేసు మీద ఆధారపడింది. ఈ యేసు పరిశుద్ధ ఆత్మకి పుట్టడం వల్లే ఇతను దేవుడు కుమారుడు అయ్యాడు, దాని వల్లనే దేవుడు అయ్యాడు. ఈ కాన్సెప్ట్ మీద వాళ్ళ మతం ఆధారపడి ఉంది కాబట్టి మనం దాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ శ్రీరాముడి యొక్క పుట్టుక గాని హనుమంతుడి యొక్క పుట్టుక మీద మన ధర్మం మన మతం ఆధారపడి లేదు. కరెక్ట్ చెప్పావు అజయ్, సూపర్ పాయింట్ ఇది. అసలు ఇది ఇర్రెలవెంట్. శ్రీరాముడే స్వయంగా మీ తండ్రి ఎవరయ్యా అంటే దశరథ మహారాజు అని చెప్పుకున్నాడు. అహం దశరథాత్మజం అన్నాడు. ఇంకా అందులో సందేహమే లేదు. ఎక్కడైనా యేసేపు పేరు చెప్పుకున్నాడు, లేదా పరిశుద్ధాత్మ అని చెప్పుకున్నాడు, లేదంటే యెహోవా పేరు చెప్పుకున్నాడు, ఎక్కడ చెప్పుకోనే లేదు. ఇంకో విషయం, ఇక్కడ నీకు విషయం చెప్పాలి. వాళ్ళు అడుగుతారు యూదులు, నీ తండ్రి ఎవరంటే నీవు నన్ను ఏరిగి ఉంటువా, నా తండ్రిని ఏరిగి ఉంటివి అని చెప్తాడు. తండ్రి కూడా ఎవడో చెప్పుకోలేని సిగ్గుమాలినుడు దేవుడు ఎట్లా అవుతాడు? ఎవరి పేరు ఎట్లా అండి పాపం, ఎట్లా చెప్పుకుంటాడు ఎవరో తెలియకుండా? వాళ్ళ మమ్మీ చెప్పలేదు. వాళ్ళ మమ్మీ చెప్పలేదు పాపం, మరి ఏం చేస్తాడు చెప్పండి? అది కాదండి, తన తండ్రి పేరు తను చెప్పుకోలేనుడు దేవుడు ఏంటండి? అసలు సిగ్గుచరం ఉండాలి సార్ కనీసం చెప్పడానికి. అయితే పరిశుద్ధుట ఎలా? అసలు తండ్రి పేరు చెప్పుకున్నాడు పరిశుద్ధుడు ఏంటండి? యూదులు ఇప్పుడు బండేష్ గారు మీరున్నారనుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక్క నిమిషం ఇది ఒక్కటి చెప్తాను, ఈ పాయింట్ కరెక్ట్ టైంలో వచ్చి ఏంటంటే, ఇప్పుడు శ్రీరాముడి కుటుంబ సభ్యులు గాని వాళ్ళ తల్లిదండ్రులు గాని అందరూ కూడా శ్రీరాముడు నేను దేవుడిని అని చెప్పుకోకపోయినా నెమ్మదిగా వాళ్ళు తెలుసుకొని నువ్వు దేవుడివే అని అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయన ఎంతో ప్రశంసించారు, ఆయన చెప్పి ఆచరించారు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చేసరికి సొంత తల్లిదండ్రులు, సొంత అన్నదమ్ముళ్ళు, కుటుంబ సభ్యులు ఈ యేసు పిచ్చోడు అన్నారు, శిష్యులు కూడా పిచ్చోడు అన్నారు, యూదులైతే వీడికి దెయ్యం పట్టింది అన్నారు. ఒక నిమిషం అండి. పైగా అలా చెప్పినప్పుడు కూడా మీరు బైబిల్ చూస్తే పరిశుద్ధాత్మ వచ్చి యేసు ప్రభు తల్లికి చెప్పింది, తండ్రికి చెప్పాడు, ఎన్ని ఉన్నా కూడా పిచ్చోడు అని అంటారు. అసలు అంటే అక్కడ లాజిక్కే ఉండదు. అంటే వాళ్ళ తల్లికి పరిశుద్ధాత్మ చెప్పారంటారు, తర్వాత వాళ్ళే పిచ్చోడు అంటారు. అసలు ఇది కనీసం ఎక్కడైనా కనెక్ట్ అవుతుందని కూడా చూడరు. అలా కాదు, మీరు ప్రశ్నించకూడదు. అప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకూడదు, గుడ్డిగా నమ్మేయాలి అంతే. అది బైబిల్ చెప్పేది, అది క్రైస్తవం చెప్పేది. కానీ మనది అలా ఉండదండి, పరిప్రశ్న వేయండి అంటున్నారు. అది అయితే మనము టాపిక్ పక్కకి వెళ్ళిపోయాము. అవునండి, కొంచెం పర్లేదు. పండేష్ గారు మంచి మంచి విషయాలు బయటకు వచ్చినాయండి. టాపిక్ ఏం పక్కెళ్ళలేదు. అంటే వెళ్ళినా సరే ఇంకా ఇంతకంటే అద్భుతమైన విషయాలు మనం చర్చించాం. అంటే ఇప్పుడు ఈనాడు మనకే కాదండి, ఈనాడు మనకే కాదండి, యావత్ క్రైస్తవాలు కూడా కళ్ళు తెరవాలి. మా క్రైస్తవులు అది కానీ పెట్టారు, మా క్రైస్తవులు ఇది కానీ పెట్టారని చెప్పుకునే దరిద్రులు సన్నాసులు ఎవడైతే ఉన్నాడో, చవట దరిద్రులు ఎవరైతే ఉన్నారో ఇది చూడండి. వికీపీడియాకి వెళ్ళి చూడండి, యేసు తండ్రి ఎవడని కొట్టండి, రాముడు తండ్రి ఎవడని కొట్టండి రా, మీకు తెలుస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మాట్లాడండి మీరు. ప్యాంతర్ అని క్లియర్ గా ఇచ్చాడు అక్కడ. మేమంటాం కాదురా బాబు, అసలు మేము ఇప్పుడు ఫండాష్ గారు మనం మాట్లాడిన ఒక్క మాట మన సొంత వాక్యం కాదండి, మనం కల్పించింది కాదు. బైబుల్లో ఉన్న రిఫరెన్స్ తీసుకున్నాం, గూగుల్లో ఉన్న రిఫరెన్స్ తీసుకున్నాం మేము. ఇప్పుడు ఏ సేవనుడు నా బిడ్డలారా అన్నాడు, ఇప్పుడు నా కొడకలారా అన్నాం. మన బిడ్డ కొడక అన్న ఒకటే, పెద్ద తేడా లేదు. తెలంగాణ సైడ్ కొడక అంటారు, ఆంధ్ర సైడ్ బిడ్డ అంటారు. ఇప్పుడు యేసు కనుక ఊరూరికి ఒక నిమిషం, యేసుకి పేరు ఊరూరు, దేశానికి పేరు మారిపోతుంది, భాషకి పేరు మారిపోతుంది. అలానే యేసు బిడ్డ అన్నాడు, మా తెలంగాణలో కొడక అంటాం. తప్పేముంది దాంట్లో? తప్పేమన్నా అండి? అంతే. ఇప్పుడు ఏసు అన్నారు, ఇంకోసం ఇస్లామిసి అంటారు, ఇంకో చోట ఇంకో బీసు అని ఏదో రకరకాల పేర్లు చెబుతున్నాడు. అట్టనే బిడ్డ అనేది కొడక అనేది పెద్ద తేడా లేదు. ఏసే చెప్పారు మీరు నా కొడుకులారా అన్నాడు. దీనికి ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే రండి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం మనమంతా బైబిల్ మీద. ఇప్పుడు రాముడు తండ్రి ఎవరో క్లారిటీ వచ్చేసింది, అసలు మేము చెప్పకర్లా. ఎవడో ఓడతారు పిల్లోడు వచ్చి గూగుల్లో కొట్టుకున్న రాముడు తండ్రి ఎవరంటే దశరథుని క్లియర్ చూపించాడు వికీపీడియాలో. అదే వికీపీడియాలో యేసు తండ్రి ఎవరంటే ప్యాంతర్ అని చెప్తున్నాడు. మరి ఇంక దీనికంటే సిగ్గుసేట ఏమైనా ఉందా వాళ్ళకి?
పైపెచ్చు ఏమంటున్నాడు, అసలు ఏసు పుట్టలేదు, వాడు బీసీసీ కింద మార్చేశాడు. అదే బిఫోర్ క్రిస్టియన్ అట్లా, బిఫోర్ కామన్ ఎరా అంటున్నాడు. అవును BCE. మరి ఈ దరిద్రులు ఏం చెప్తారండి దీనికి, దరిద్రులంతా? అవును పాపం మనం ఇలా చెప్తాం కాబట్టి మనం అంటే గిట్టదండి. ఇప్పుడు కాదండి, పరిశుద్ధాత్మ పుట్టాడు అంటే అందరూ ఒప్పుకోవాలండి. అవును ఏదో బైబిల్లో రాసిన ఒక్కటి రాసింది నువ్వు నమ్ము అంటే మేము నమ్మం, అందరూ చెప్పాలి. ఎక్కడ చూసినా దాని రిఫరెన్స్ అదే రావాలి, గూగుల్లో కొట్టిన రిఫరెన్స్ రావాలి, ఎవరిని అడిగినా రిఫరెన్స్ సమాధానం అదే చెప్పాలి. అవును వీడు పేదరం చెప్తున్నాడు, వాడు ఒకటే పరిశుద్ధాత్మని చెబుతున్నాడు, ఇంకోటి జోసఫ్ అని చెప్తున్నాడు. అందుకే అండి యేసు అక్కడ ఆ మాట అడిగి తప్పించుకున్నాడండి. మీ నాన్న ఎవడంటే, మీ తండ్రి ఎవడంటే, నా తండ్రి నీకు తెలియదు, నేను తెలుసా నీకు, అయితే నా తండ్రి కూడా తెలిసిలే, నేను తెలియదా అయితే నా తండ్రి నీకు తెలియదులే. ఏంటండి ఇది అంటే మరియమ్మలు, అందుకే యేసు అండి నాకు క్లారిటీగా అర్థమైందండి ఈ విషయంలో. ఏంటంటే యేసు మరియను వ్యతిరేకించాడండి బైబిల్లో, తల్లిని వ్యతిరేకించాడు. అవును అది ఒక ఫస్ట్ సూచక్రియ చేస్తాడు, ఎక్కడ పెళ్లిలో సారా తయారు చేస్తాడు. అవును. అక్కడ అంటాడు వాళ్ళ అమ్మని, అమ్మా నాతో నీకేం పని అంటాడు. నాకు డౌట్, ఇప్పుడు సూచక్రియ అంటే ఇప్పుడు ఎవరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, సూచక్రియ అంటే ఆయన ఏం చేశాడు, బండెడు అన్నాన్ని శిష్యుడి చేత తినిపించాడు. అండ్ ఇంకో విషయం, అవునండి, కుక్క మాంసాన్ని మధుర ఫలాలుగా తయారు చేశాడు. మరి ఈడేంటంటే సారాలు తయారు చేశాడు కాదండి, ఈడేంటంటే బోతులు తయారు చేశాడు. అంటే అంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఒకటి మీరు గ్రహించాలండి. ఇప్పుడు ఎవరికి ఏది ఇష్టమో అతని జీవచాపీలని బట్టి అతను అది తయారు చేయిస్తాడు. ఇప్పుడు వీరబ్రహ్మం గారికి ఆ పళ్ళు అంటే ఇష్టం కాబట్టి ఆయన పళ్ళు తయారు చేయించాడు. వాళ్ళు అక్కడ టెస్ట్ పెట్టారు ఆయన గారి, బాబు ఇంత అన్నం తినరా నువ్వు అని చెప్పి టెస్ట్ పెట్టారు. ఆయన అన్నాన్ని తిని చూపించాడు, ఆయనకు పళ్ళు ఇష్టం కాబట్టి పళ్ళు తయారు చేశాడు. యేసుకు సారా ఇష్టం కాబట్టి సారా తయారు చేశాడు. దాంట్లో మీకు అభ్యంతరం ఏంటండి ఫణి గారు? నాకేం అభ్యంతరం ఉంది కాదండి, అంటే జోక్ చేస్తున్నారండి వీళ్ళు. ఎంతో మంది క్రీస్తుని నమ్ముకుని తాగుడు మానేసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి జోకులు వేస్తుంటే నాకు ఈ డౌట్ వచ్చింది. లేదండి, అంటే యేసు ఏం చెప్తున్నాడు, డైరెక్ట్ గా తాగేమనే చెప్తున్నాడు, సారా తాగంటారా తప్పు లేదని చెప్తున్నాడు. అదే పాస్టర్లు ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు సార్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, ఇప్పుడు మన రామాయణం, భారతం, భాగవతాలు ఇవన్నీ చదువుకున్నాడు ఎవడు? ఇండియాలో పూర్వం సారాయి కొట్లు ఎక్కడ ఉండేవండి? ఊరు బయట ఎక్కడో ఒక చోట ఉండేవి కళ్ళు దుకాణాలు, సారాయి కానీ కళ్ళు దుకాణం ఊరు బయట ఉండే, వాడు పోయేవాడిని కూడా వింతగా చూసేవాళ్ళు. అంటే ఇప్పుడు వ్యాపారం కోసం గవర్నమెంట్ ఊరు మధ్యలో పెట్టింది కానీ పూర్వం అంతా మా చిన్నప్పుడు అండి, చిన్నప్పుడు మా నాన్న చిన్నప్పుడు కూడా ఎక్కడ ఊరు బయట 1-2 షాపులు ఉండేవి. హీనంగా చూసేవాడు పోయి తాగడానికి వెళ్తే. కానీ పార్ట్నర్ అలా కాదండి, ఊరు రోజులు వాడు తాగితేనే మొగోడు గొప్పోడు, ఆడవాళ్ళు కూడా అంతే. ఇప్పుడు మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఎవరిని తాగద్దని చెప్పి అందుకే మన దేశం తక్కువ, ఇప్పుడంటే ఎక్కువ అయిపోయింది అప్పట్లో పూర్వం రోజుల్లో. కానీ ఫారెన్ లో చూడండి, అక్కడ కల్చర్, అది తాగడం ఒక కల్చర్. చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూర్చొని తాగుతారు సరదాగా. అది కల్చర్ తప్పు కాదండి, అది వీళ్ళు ఫీల్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు మా యేసు తాగలేదని. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తే క్లియర్ కనపడుతుందండి బైబిల్లో, వైన్ పైపర్ అని ఉంటది. యేసును వైన్ పైపర్ అంటారు. వైన్ పైపర్ అంటే ఏంటండి, తాగుపోతాడని. యేసే చెప్పుకుంటున్నాడు నేను తాగుపోతాడని. మరి ఈ సన్నాసులు వచ్చేసి మా యేసు తాగలేదంటే ఎట్లా కుదురుతుంది? వైన్ పైపర్ అంటే క్లియర్ గా ఉంది అక్కడ. వైన్ పైపర్ అంటే పూర్తిగా వైన్ బాగా ఎక్కువ తాగేవాడని. మరి ఈ సన్నాసులు ఏం చెప్తారు, మా యేసు తాగలేదు, యేసు మూలంగా నేను మారిపోయానని చెప్తాడు. యేసు పెళ్లి చేసుకోలేదు, నువ్వు కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటారా బాబు? యేసు చూసి నేర్చుకో, అది నేర్చుకోడండి. మళ్ళీ నేను అదే అడుగుతున్నానండి ప్రతి ఒక్కరిని.